సభ బ్రహ్మాండంగా ఉండబోతుంది. లక్షలాది మంది తరలిస్తారు, 10 లక్షల పైగా వస్తున్నారు అనుకుంటున్నాను. ఎట్లా వచ్చారు మీరు? ఎదురవాళ్ళతో ఏ నుంచి వచ్చినారు? మేము సూర్యాపేట జిల్లా ఆత్మగురస్ మండలం నర్సింపేట గ్రామం నుంచి వచ్చాము. బయలుదేరారు 22 ఇవాళకి 22వ తారీఖు బయలుదేరాము. ఇవాళకి 6 రోజులైంది. మీరు అంత దూరం నుంచి ఎదురవాళ్ళని తీసుకొని కేసీఆర్ సభకి రావడానికి కారణం ఎందుకు రావాలని? అంటే మా యొక్క బాధలు చెప్పడానికి. మాకు ఉన్నటువంటి కాళేశ్వరం నీరు, శ్రీరామ్ సాగర్ నీరు వచ్చేవి ఈ 2 సంవత్సరాల నుంచి రావట్లేదు. 10 ఎకరాల పొలం పెడితే 2 ఎకరాలు పారింది, మొత్తం ఎండిపోయింది. రేవంత్ రెడ్డి మీ బాధలు వింటలేదా? వినట్లేదు కదా. మాకు ఎప్పుడు అవకాశం కల్పిస్తున్నాయని ఎప్పుడు రాలే కదా. ఇంకోటి కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో కలిసి మా బాధలు చెప్పడానికి. కేసీఆర్ అంటే ఎందుకు అంత అభిమానం? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. ప్రత్యేక ఎలా ఉండబోతుంది సభ మంచిగా సక్సెస్ అయింది. ఈ సభతోని రేవంత్ రెడ్డికి ఒక మెసేజ్ అయితే వెళ్ళిపోద్ది. మళ్ళీ టీఆర్ఎస్ ఫామ్లోకి వస్తుంది. ఎప్పుడు ఫామ్లోకి ఎప్పుడు వస్తున్నారు? 2028కి వస్తుంది. ఫామ్లోకి వస్తున్నారు. 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు అమలు ఏమీ అవుతున్నాయి. రైతు బంధు అన్నాడు, అది ఇవ్వలేదు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, చాలామందికి కాలేదు. 35,000 రుణమాఫీ కానీ రైతు బంధు కానీ సగం మంది కాలేదు. 90% చేసిన 10% ఎవరికో ఆధార్ కార్డు. ఇంతకుముందు ఎన్ని ఎకరాలు ఉన్నా రైతు బంధు ఇచ్చేది. ఈ ఏళ్ళకి 4 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి చాలామందికి రాలేదు రైతు బంధు. ఇట్లా 12,000 అన్నాడు, 5,000 ఇచ్చినప్పుడే మంచిగా ఇచ్చేది టైం టు టైం. ఇప్పుడు 12,000 ఇచ్చినా కూడా ఒకటేసారి వస్తున్నాయి, అవి కూడా చాలామందికి రావట్లేదు. ఏం లేదు, టైం టు టైము ఇచ్చేది వాళ్ళు. మే అంటే జూన్ అంటే జూన్లో స్టార్ట్ అయితే మేలో ఇచ్చేది. రెండోది అక్టోబర్ నవంబర్కి ఇచ్చేది.